దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం చదువుకున్న వాక్యము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుంచి మనం చదువుకున్నాం. ఒకసారి మళ్ళా చదువుకున్నాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగాంతము నుండి నేను పట్టుకుని దాని కొందల నుండి పిలుచుకుని దానా, నీవు నా దాసువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఈ వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం 9, 10 వచనం మనం చూసుకున్నట్లయితే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న, ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భయపడబాకు, దిగులు పడబాకు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉంటానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు మనిషిలో మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషికి ఏదో ఒక దిగులు ఉంటానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి దిగులు, కుటుంబం గురించి దిగులు, బిడ్డల గురించి దిగులు, భర్త గురించి దిగులు, భార్య గురించి దిగులు, ఒక్కొక్కరికి భవిష్యత్తు గురించి దిగులు, వ్యాపారాల గురించి దిగులు. ఒక్కొక్క మనిషికి అనేక దిగులుతో, భయముతో, అనేకమైన పరిస్థితుల మధ్యలో మనిషి వెళుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, యాకోబు భయపడబాకుము, నేను నీకు తోడై ఉంటాను. యాకోబు దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎంతగా ఒక మనిషిని భయపడద్దు అని చెప్పే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఎంతగా ఒక మనిషి పట్ల దిగులు పడద్దు, నీ దిగులను తీసివేసి నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తానని చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. యాకోబు జీవితంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 32వ అధ్యాయంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అక్కడ యాకోబు దేవుడు చెప్పినాడు యాకోబుతో, యాకోబు నీవు తిరిగి నీ యొక్క తండ్రి ఇంటికి వెళ్ళు అని యాకోబుతో దేవుడు చెప్పినప్పుడు, ఆ మాటను పట్టుకుని యాకోబు తన మామ దగ్గర నుంచి తన భార్యను, పిల్లలను, తనకు కలిగిన సంపద అంతటిని తీసుకుని బయలుదేరే ముందు ఏం జరిగిందంటే 32వ అధ్యాయం 3వ వచనం, యాకోబు ఎదోము దేశమును అనగా సెయ్యూరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనను ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాభాలతో నివసించుకుని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జనము కలదు. నీ కటాక్షము నా యందు ఉన్నట్లుగా నా ప్రభువునికి తెలియజేయనని నీ సేవకుడు యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించింది. ఆ దూతలు యాకోబులు తిరిగి వచ్చి, మేము నీ సహోదరు ఏశావుకు వెళితేమి, అతడు 400 మందితో
నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. ఎప్పుడైతే దేవుడు యాకోబును తిరిగి నీ యొక్క ఇంటికి వెళ్ళు అని చెప్పాడో అప్పుడు యాకోబు ఏం చేశాడంటే ముందుగా తన యొక్క కొంతమందిని పంపించాడు. కొంతమందిని పంపించినప్పుడు అక్కడ మీరు నా ప్రభువుని ఏశావుతో ఇంతవరకు లాభం నివసించుకుని నాకు పశువులు గాడిదలు మందలు దాసులు కలరు, నీ కటాక్షం నా ఎందుకు అన్నట్టుగా నా ప్రభునికి తెలియచేయమని యాకోబు తన అన్న పట్ల కటాక్షము పొందుకునేటట్లుగా యాకోబు కొంతమందిని పంపించి, ఇదిగో నీ తమ్ముడు తిరిగి వస్తున్నాడు, నీ కటాక్షం నీ తమ్ముడి మీద చూపించు. ఎందుకంటే అన్న చాలా కోపంతో ఉన్నాడు. అన్న అప్పటికి యాకోబు చేతిలో 2 మార్లు మోసపోయి చాలా యాకోబును అప్పుడే చంపాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రులు యాకోబును అక్కడి నుంచి పంపించేశారు కాబట్టి బ్రతికిపోయాడు. ఇప్పుడు తిరిగి వస్తున్నాడని ఈ విషయం తెలుసుకోగానే అతను 400 మందితో ఎదుర్కొని వస్తున్నాడని యాకోబు కబురు వచ్చింది. చూడండి, యాకోబుకు దేవుడేమో స్వదేశానికి, నీ దేశానికి, నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. వెళ్దామని బయలుదేరాడు. బయలుదేరే టైంలో అన్నకు ముందుగా వర్తమానం అందించి, నీ కటాక్షం అమ్మి చూపించు, నన్నేం అనవాకని దయ చూపించు అని ఒక వర్తమానం పంపిస్తే ఆ వర్తమానం మళ్ళా వచ్చి యాకోబుతో ఏమన్నాడంటే, అయ్యా 400 మందితో నిన్ను ఎదుర్కొంటానికి ఏశావు వస్తున్నాడని వార్త వినేసరికి యాకోబు మిక్కిలి భయపడిపోయాడు. మిక్కిలి తొందరపడి ఉన్నాడు, దిగులు పడుతున్నాడు. అయ్యో, ఇప్పుడు నేను నా అన్న చేతిలో మరణిస్తానేమో అని ఆ టైంలో యాకోబు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనం, నా తండ్రిని అబ్రహాము దేవా, నా తండ్రిని ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసి నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకు చేసే సమస్తమైన ఉపకారము సమస్త సత్యమునకు అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి ఇప్పుడు నేను 2 గుంపులనే తిని నా సహోదరు ఏశావు చేతులను దయచేసి తప్పించుము, అతడు వచ్చి పిల్లతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమవటం వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చేయదని సెలవిచ్చితివే అనెను. యాకోబు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మీరు వెళ్ళమన్నారు, నీ బంధువులింటికి వెళ్ళమన్నారు, నీ దేశం ఇంటికి వెళ్ళమన్నారు. ఇప్పుడేమో నా అన్న నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నా అన్న చేతుల నుంచి నన్ను రక్షించండి ప్రభువా, మీరేమో నాకు మేలు చేస్తానన్నారు. ఇప్పుడేమో నా అన్న నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరే నన్ను కాపాడండి అని యాకోబు ఎంతో దిగులుతో భయముతో ఆ యొక్క పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. అప్పుడు యాకోబు తెలివిగా ఏం చేశాడంటే ముందుగా అక్కడ వాళ్ళకున్న జనాంగమును, తన యొక్క బిడ్డలను, భార్యను, ఒక పనివారిని గుంపులుగా వారిని సిద్ధపరిచి తన అన్న దగ్గరికి పంపించాడు. పంపిస్తూ వెనకాల తను వెళ్దాము, అప్పటికి తన కోపం తగ్గిద్దేమో అని అనుకున్నాడు. ముందుగా కొంత కానుకలు కూడా ముందుగా అలా పెట్టి గుంపులుగా అన్న దగ్గరికి పంపిస్తానికి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నిస్తున్న సమయంలో చివరిగా ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ టైంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రి ఏం చేస్తారో తెలుసా? యొబ్బేకు రేవు దగ్గర 22వ వచనం, ఆ రాత్రి లేచి తన 2 భార్యలను, తన 2 దాసులు, తన 11 మంది పిల్లలను తీసుకుని యొబ్బేకు రేవు దాటిపోయి యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తను కలిగినంత పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను, తాను అతనికి గెలవకుండా చూచి తొడగూడి మీద అతన్ని కొట్టును. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడవలసిన ఆయన తెల్లవారుచుంది కనుక నన్ను పోనిమ్మనుగా
అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీనను. ఆయన నీ పేరేమనగా అతడు యాకోబు. అప్పుడు ఆయన నీవు దేవుడితో మనుషులతో పోరాడి గెలిచితే కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదు అని చెప్పాడు. ఆ రాత్రి దేవుడితో యాకోబు పెరుగులాడడం మొదలుపెట్టాడు. అందరిని పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే ఉండి ఆ రాత్రి అయితే తెల్లవారు అయితే అన్నను కలుసుకుంటాడు. అన్న చేతిలో ఎలా మరణిస్తానో నాకు అర్థం కావట్లేదు దిగులుతో భయముతో ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. మన దేవుడు మనం దిగులుతో ఉన్నప్పుడు భయముతో ఉన్నప్పుడు చూస్తూ ఉండే దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు భయముతో దిగులుతో ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోలేని దేవుడు కాదు. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో మనము ఏ దిగులుతో ఉన్నా, ఏ భయముతో ఉన్నా, ఈ మధ్యాహ్న ప్రభు మనకు చెప్తున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. అయితే యాకోబు కూడా చాలా దిగులుతో భయముతో ఉన్నాడు. తెల్లవారేసరికి అన్న చేతిలో మరణిస్తానేమోనని భయముతో దిగులుతో ఉండి ఆ రాత్రి ఇక ప్రార్థనలో కూర్చుని దేవుడితో పెరుగులాడుతున్నాడు. ప్రభువా, ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, ఈ రాత్రి నాకు జవాబు ఇస్తేనే కానీ, ఈ రాత్రి నాకు అభయం ఇస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నా ప్రార్థనకు జవాబు దొరికేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనని ఆ రాత్రి దేవునితో పెరుగులాడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ రాత్రి పెరుగులాడటం మొదలుపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, తెల్లవారు వచ్చింది, నేను వెళ్ళాలి అని దేవుడు మాట్లాడుతున్నా కూడా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ, నువ్వు నన్ను దీవిస్తే కానీ, నువ్వు నాకు సహాయం చేస్తే కానీ, నా ప్రార్థనకు జవాబు వస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. అప్పుడు దేవుడు, నువ్వు మనుషులతో దేవుడితో పోరాడి గెలిచితివి కాబట్టి నీ పేరేమని యాకోబు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు యాకోబు జీవితాన్ని ఆ రాత్రి మార్చివేశాడు. అతను చేసిన ప్రార్థన, అతని యొక్క విశ్వాసం దేవునిలో దిగులుతో భయంతో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, ఇదిగో శత్రువు చేతను నా అన్న చేతను తప్పించు, నన్ను కాపాడు అని దేవుడికి మొరపెడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ దిగులుతో ఉన్నావు? కుటుంబం గురించి దిగులు, బిడ్డల గురించి దిగులు, భర్తల గురించి దిగులు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక దిగులు వెంబడిస్తూనే ఉంటుంది. ఏదో ఒక భయము ప్రతి మనిషిని వెంబడిస్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్యాహ్న సమయం ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దిగులు పడవద్దు, భయపడవద్దు, ప్రార్థన చెయ్యి. దేవునికి మహిమ కలుగుగా. ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చగలుగుతుంది. ప్రార్థన ప్రతి ఒక్క కార్యాలను, అసాధ్యమైన కార్యాలను దేవుడు చేస్తాడు. అందుకే దిగులు పడుతూ కూర్చుంటే, భయపడుతూ కూర్చుంటే జవాబు రాదు. ప్రార్థన చేస్తుంటేనే జవాబు వస్తుంది. దిగులు పడుతూ భయపడుతూ మనము గందరగోళంగా ఉంటుంటే మన సమస్యకి జవాబు రాదు. యాకోబు ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయి, ఆ రాత్రి ఒక్కడే దేవుడితో పెరుగులాడడం మొదలు పెట్టాడు. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, ఇదిగో నా శత్రువు అయిన నా అన్న చేతుల నుండి నన్ను తప్పించు ప్రభువా అని ఆ రాత్రి యాకోబు పెరుగులాడాడు. కాబట్టి ఆ తెల్లవారుజామున అద్భుతం చేశాడు దేవుడు. యాకోబు యొక్క మోసకరమైన జీవితాన్ని తీసివేశాడు. యాకోబు యొక్క జీవితాన్ని మార్చివేశాడు రాత్రి. ఇక నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు అని చెప్పాడు. చూడండి, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. అందుకే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. మనల్ని బలపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, ఆదరించే దేవుడు, గుండె చెందిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. అంతేగాని కృంగిపోతూ కుమిలిపోతూ దిగులుతో భయముతో మనం ఉంచే దేవుడు కాదు మన దేవుడు. ఆ పరిస్థితులను మార్చగలిగే దేవుడు, ఆ స్థితిగతులను మార్చగలిగే దేవుడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దిగులు పడబాకు,
ఆయన నిన్ను నన్ను బలపరుస్తాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుకు అభయం ఇచ్చి బలపరిచి దీవించి అతనిలో ఉన్న భయాన్ని, అతనిలో ఉన్న దిగులును తీసివేసి ఆశీర్వదించి ఆ రాత్రి యాకోబును దీవించాడు. ఆ తర్వాత ఉదయాన్నే లేచి యాకోబు ప్రయాణమే వెళుతున్నప్పుడు తన అన్నతో కలుసుకునే ముందు ఏం చేశాడు తెలుసా? 3వ వచనం, 33వ తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరి సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. తన అన్న కలుసుకునే ముందు ఏం చేశారు తెలుసా? 7 మారులు, 7 అనే సంపూర్ణాన్ని గుర్తు, 7 సార్లు నేలకు వంగి ప్రార్థన చేసుకుని దేవునికి నమస్కరించి, ప్రభువా వెళ్తున్నాను, కార్యం జరిగించని ప్రార్థన చేసుకుని తన అన్నతో కలుసుకోవడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్తున్నాడో 7 సార్లు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడో అంతలో తన అన్న సమీపించాడు. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యం అండి! ఆ రాత్రి చేసిన ప్రార్థన, ఆ రాత్రి చేసిన విజ్ఞాపన, ఆ రాత్రి యాకోబు దేవుడితో పెనుగులాడిన ఆ సమయము తెల్లవారేసరికి ఏశావు యొక్క లో ఉన్న ఆ యొక్క కోపము, ఏశావులో ఉన్న యాకోబును చంపాలని ఒక ద్వేషము, పగ, ఈర్ష్య సమస్తము దేవుడు తన ఏశావు హృదయాన్ని దేవుడు మార్చివేశాడు. తన యాకోబు ఏదో అనుకున్నాడు, కానీ ఆ రాత్రి ప్రార్థన ద్వారా ఏశావు ఏం చేశాడంటే పరిగెత్తుకుని వచ్చి, తనే పరిగెత్తుకుని వచ్చి యాకోబును కౌగులించుకుని ముద్దు పెట్టుకుని కొంతసేపు వారిద్దరు కన్నీరు విడిచారంట. ఎంత గొప్ప కార్యం! ఆ తర్వాత యాకోబు దేవుడు వాక్యం అందిస్తున్నప్పుడు, యాకోబు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ చెప్తున్నాడు కదా, ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపు అంతా ఎందుకని అడగగా అతను నా ప్రభు కటాక్షము నా మీదకి వచ్చేటికే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్నలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చింది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకునుము. దేవుడు నన్ను కనికరించును, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకుని. ఆదికాండం 33వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లుగా ఇలా మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 33వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం. అందుకు యాకోబు, అట్లా కాదు, నీ కటాక్షము నా మీద ఉన్నలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చింది కదా, నేను నీ యొద్ద తెచ్చిన కానుక చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించును, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతను బలవంతం చేసి గనుక అతను దాన్ని పుచ్చుకుని, మనం వెళుదుము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా, దేవుడు రాత్రికి రాత్రే యాకోబు యొక్క జీవితాన్ని, యాకోబులో ఉన్న దిగులును, యాకోబుకున్న భయాన్ని, యాకోబులో ఉన్న చింతను ఆ రాత్రి యాకోబు చేసిన ప్రార్థన ద్వారా ఉదయానికెల్లా తన కోపముతో ఉన్న అన్న హృదయాన్ని దేవుడు మార్చివేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు దేవుడు మనతో ఒక వాగ్దానం ఇచ్చాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. మరి యాకోబులో మొదట ఎంతో దిగులుంది. మామ ఇంటికా నుంచి దేవుడు మీ తండ్రి ఇంటికి వెళ్ళు అన్నప్పుడు, తండ్రి ఇంటికి వెళ్తే నా అన్న నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను ఎలాగెళ్ళను అనుకున్నాడే, కానీ భయంతో ఉన్నాడు, ఎంతో దిగులుతో ఉన్నాడు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి యాకోబు బయలుదేరి వచ్చాడు.
కానీ బయలుదేరి వెళ్తున్నప్పుడు అన్నేమో 400 మందితో ఆ తమ్ముడిని చంపడానికి వస్తున్నట్టుగా ఏశావు బయలుదేరాడు. తెల్లారైతే ఏశావును అన్నను కలుసుకుంటాడు. తెల్లారైతే ఆ రాత్రి తనతో ఉన్న వారందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నాలోని దిగులు, నాలోని భయం, నాలోని చింత, నాలోని వేదలు తొలగిస్తేనే నేను మా ఇంటికి వెళ్ళగలుగుతాను. లేకపోతే నేను ఉదయానికెల్లా మా అన్నను కలుసుకుంటే మా అన్న నన్ను చంపేస్తాడు. మా అన్న హృదయాన్ని మీరు మార్చండి అని ఆ రాత్రి యాకోబు దేవుడితో పెనుగులాడాడు. కాబట్టి ఉదయానికెల్లా అన్నను కలుసుకునేటప్పుడు ఏం జరిగిందంటే, అన్న కోపంతో లేడు, ఆవేశంతో లేడు, ద్వేషంతో లేడు, చంపాలన్న ఆలోచనే లేదు. తమ్ముడిని చూడంగానే కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. యాకోబుకి ఎంతో ఆశ్చర్యం వేసి, అన్న ఈ కానుక ఉంచు అంటే, వద్దొద్దు నాకే చాలా ఉంది, ఈ యొక్క బహుమతి తీసుకో, లేదు నాకే చాలా ఉంది. నీ ముఖము అన్న, నీ ముఖం నాకు ఎలా ఉందంటే దేవుని ముఖం చూసినట్టుగా ఉందండి. అంటే కోపముతో చంపాలని ఉన్న ఏశావు ముఖం ఎలా ఉందంటే యాకోబుకి ఇప్పుడు దేవుడి ముఖం, మంచి ప్రేమ కలిగిన ముఖంలా ఉంది. అంటే అది ఎలా మారగలిగిందంటే యాకోబు చేసిన ప్రార్థన. అంతకుముందు యాకోబు దిగులుతో, భయంతో ఇంటికి వెళ్ళాలంటే అన్న కొడతాడేమో అని భయంతో, దిగులుతో ఉన్న యాకోబు ఆ రాత్రి చేసిన ప్రార్థన బట్టి ఏశావు హృదయాన్ని దేవుడు మార్చేశాడు. మన జీవితాలను గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఏ పరిస్థితులైనా, ఎలాంటి వ్యక్తులను మార్చాలన్నా, మన ఇంట్లో వాళ్ళ పరిస్థితులు, మన ఇంట్లో ఉన్న మనుషుల హృదయాలు మారాలంటే మనం చేయాల్సిన ఒకటే ప్రార్థన. మనం దిగులు పడుతూ కూర్చుంటే ఏమి సాధించలేము, భయముతో కూర్చుంటే ఏమి చేయలేము, దిగులుతో భయముతో ఉంటే ఏమీ చేయలేము, కలవరంతో ఉంటే ఏమీ చేయలేము. కానీ ప్రార్థన చేస్తుంటే దేవుడి కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తేనే ఆ పరిస్థితులు మార్చగలుగుతాడు. ఈరోజు అదే యాకోబు, భయపడబాకు, యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవకుడువు, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడబాకు, భయపడబాకు అని ఇందాక మనం యెషయా గ్రంథం 41:10 చూసాం. అదే మాట యాకోబు జీవితంలో మరి ఎంత కోపముతో ఉన్న అన్నను ఏశావు ఏం చేశాడు యాకోబు కంటే సమాధానపరిచి అన్నదమ్ముల ప్రేమతో, ఐక్యతో కలవటానికి దేవుడు సహాయం చేశాడు. యాకోబులో దిగులు మొత్తం పోయింది, యాకోబులో ఉన్న భయం మొత్తం పోయింది, యాకోబులో ఉన్న సమస్తం పోయింది. దేవునికి ఏ మహిమ కలుగునుగా. మరొక మాట మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 1:9 మనం చూసుకున్నట్లయితే మరొక వ్యక్తిని మనం చూద్దాం. అతనుకున్న దిగులును దేవుడు ఎలా తీసివేశాడు. ఈరోజు ప్రతి దిగులు, ప్రతి కలవరం మనలో నుంచి తొలగిపోవునుగాక. యెహోషువ గ్రంథం 1:9-8 కానీ చూస్తున్నట్లయితే యెహోషువ గ్రంథం 1:9-8 యెహోషువ గ్రంథం 1:8-9 ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్టు దివారాత్రం దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన కదా, నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. చూడండి, ఇక్కడ యెహోషువ అనే ఒక సేవకుడు చాలా దిగులుతో ఉన్నాడు, చాలా కలవరంతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. ఏంటంటే తన ఆత్మీయంగా నడిపించే తండ్రి అయినా, సేవకుడైనా, ఇన్ని లక్షల మంది నడిపించే ఒక నాయకుడు మరణించాడు. సహజంగా మన ఇళ్ళల్లో కూడా పెద్దవాళ్ళు, మన తండ్రి లేకపోతే మన ఇంటి వాళ్ళు
ఆకస్మికంగా ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు ఆ ఇంట్లో ఉండే పరిస్థితులు, దిగులు, చింత, కలవరం, వేదన, బాధ అంతా ఇంత కాదు. దాన్ని ఎవరు కూడా తీర్చలేరు. ఆ దిగులు, ఆ చింత ఎవరు తీసేది. అలాంటి పరిస్థితి మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రజలను నేను ఎలా నడిపించాలి? వీళ్ళు నా మాట వింటారా లేదా? నాకు లోబడతారా లేదా? అప్పటికే యెహోషువను నా తదనంతర నాయకులని మోషే చెప్పాడు. చెప్పినా కూడా మరి వీళ్ళు నా మాట వింటారా లేదో అని దిగులుతో, ఇప్పుడు మోషే ఉంటే బాగుండేది, ఇప్పుడు ఎలా నడిపించాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిగులుతో బాధతో కూర్చున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, యెహోషువ భయపడబాకు, దిగులు పడబాకు, నేను నీకు చెప్పిన మాట ఇదిగో ఈ ధర్మశాస్త్రం ఉందే, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నువ్వు బోధించటం తప్పిపోకూడదు. నువ్వు బోధించు, నీ జనానికి, నీ ప్రజలకు నువ్వు బోధించు. నువ్వు జాగ్రత్త పడినట్టు దివారాత్రము ధ్యానం చేసే, నువ్వు వాళ్ళకి బోధ చెయ్యి. రెండోది, నువ్వు ఆ మాటలను ధ్యానం చేసుకో, దివారాత్రము ధ్యానం చేయి. నీ మార్గము వర్ధులు చేసి చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. కాబట్టి నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. హల్లెలూయా. దిగులు పడకము, జడియకము అని యెహోషువతో దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు యెహోషువలో ఉన్న భయము, యెహోషువలో ఉన్న దిగులు, యెహోషువలో ఉన్న కలవరం తొలగిపోయింది. మనం సమస్యల్లో బాధల్లో ఉన్నప్పుడు ఎవరొచ్చి ఎన్ని మాట చెప్పినా ఆ దిగులు పోదు, ఆ కలవరం పోదు, ఆ చింత పోదు. అదే దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. అందుకని దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుస్తాను. ఇక్కడ యెహోషువ ఎంతో దిగులుతో ఉన్నాడు, ఎంతో బాధతో ఉన్నాడు. ఎందుకంటే నడిపించే నాయకుడు లేడు. ఈ ప్రజలు మరి నా మాట వింటారో తెలియదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలాగ ఈ ప్రజలు నడిపించాలి, కానాను దేశానికి ఎలా ఈ ప్రజలు తీసుకెళ్ళాలి అని దిగులుతో ఉన్నాడు, కలవరంతో ఉన్నాడు. దేవుడు అన్నాడు, యెహోషువ భయపడబాకు, యెహోషువ దిగులు పడబాకు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకును తోడే ఉంటాను. దేవుడికి మహిమ కలుగును. మోషేకు ఎలా తోడుగా ఉంటానో నీకు అలా తోడుగా ఉంటాను. అయితే నేను చెప్పినట్టు చేయి, చక్కగా వాక్యం చదువు, చక్కగా ధర్మశాస్త్రం చదువుకో. నువ్వు చదవటమే కాదు, నీ ప్రజలకు కూడా ఏం చేయమంటున్నాడు, బోధించాడు. ఆ మాట ఎప్పుడైతే దేవుడు ఆ మాట యెహోషువ విన్నాడు, ఆ స్వరం విన్నాడు, ధైర్యం తెచ్చుకుని ఇశ్రాయేలు ప్రజల్ని ముందుకు నడిపించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్ని ముందు నడిపించడం మొదలుపెట్టాడో అప్పుడు ప్రజలు కూడా యెహోషువ అంటే భయము, యెహోషువ అంటే భక్తి కలిగి యెహోషువకు లోబడి వారు ఇశ్రాయేలు కానాను దేశానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఎందుకంటే మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఏ దిగులున్నా, ఏ చింత ఉన్నా, ఏ కలవరం ఉన్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం దేవునితో ప్రార్థించాలి. ప్రార్థనే అన్నిటికీ మూలం. మనం చేయాల్సిన ఒకటే, దిగులు పడుతూ ఎవరికి ఎన్ని చెప్పుకున్నా మన దిగులుకి పోదు, ఎవరికి ఎన్ని చెప్పుకున్నా మన చింత పోదు. ఒక్కొక్కసారి మన ఇంటిలో ఉన్న భర్తకు, భార్యకు, పిల్లలకు చెప్పుకున్నా కూడా ఆ దిగులు పోదు. కానీ దేవునికి చెప్తే ఖచ్చితంగా ఇదిగో యెహోషువలో ఉన్న దిగులు, ఆ బాధ, ఆ భయము తొలగించి యెహోషువ ఏం చేశాడంటే ధైర్యపరిచాడు. మరొక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం వెనక్కి చూస్తే, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 172వ పేజీ 31వ అధ్యాయం 5వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించింది. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. మీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు,
నిన్ను ఎడబాయుడు. ఇక్కడ చూడండి, యెహోషువతో మోషే అంటున్నాడు, యెహోషువ భయపడబాకు, వారిని చూచి దిగులు పడబాకు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మోషే ఉన్నాడు. అప్పుడు మోషే ఏం చెప్తున్నారంటే, మోషే ఏం చెప్తున్నారంటే యెహోషువ, నేను ఇంకెక్కువ కాలం బ్రతకలేను, నేను ఒక వయసు అయిపోయింది, నీకు మరణిస్తాను, కాబట్టి నేను కానాన్ దేశంలో రాలేను, కాబట్టి నువ్వు ప్రజలను కానాన్ దేశం నడిపించాను. అయితే ఒక మాట, ఇదిగో ఆ కానాన్ దేశంలో ఉన్న ప్రజలను చూసి నువ్వు భయపడబాకు, కానాన్ దేశంలో ఉన్న జనాలను చూసి నువ్వు దిగులు పడబాకు. ఎందుకో తెలుసా, నాకు తోడే ఉన్న దేవుడే నీకు కూడా ఏముంటాడంటే తోడే ఉంటాడు. ఇదిగో ఆ జనాంగం చూసి, ఆ శత్రువును చూసి నువ్వు భయపడబాకు. ఎందుకంటే దేవుడు ఆ దేశాన్ని మనకి వాగ్దాన భూమికి ఇస్తా ఉన్నాడు. అది వాగ్దానం చేసిన భూమి కాబట్టి అది మీరు స్వతంత్రించుకుంటారు ఖచ్చితంగా. అయితే ఆ ప్రజలను చూసి, వారికున్న బలం చూసి, వారికున్న ఎత్తును చూసి, వారికున్న సంపదను చూసి నువ్వు భయపడబాకు, నేను నీకు తోడే ఉంటా, నువ్వు దిగులు పడబాకు అని యెహోషువతో మోషే చెప్పి ఉన్నాడు. ఆ మాట పట్టుకుని యెహోషువ ముందుకెళ్ళాలి. మరొక మాట మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంది. పేజ్ నెంబర్ 612 పేజీ, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం, నీతి అనుసరించు వాళ్ళారా నా మాట వినుడి, నా బోధను హృదయం ముందు ఉంచుకుని జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేనట్లు చిమ్మట వారిని కొరికివేను, బొద్ది ఇంకా గొర్రె బొచ్చును కొరికివేనట్లు వారిని కొరికివేను. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట, మనుషులు పెట్టి నిందకు భయపడదు, వారి దూషణ మాటలకు దిగులు పడబాకు. ఎవరు చెప్తారు ఈ మాట? బయట ఎక్కడ దొరకే మాట, బయట ఎక్కడ మనకి ఈ మాట దొరకదు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు పెట్టు నిందకు భయపడబాకు, వారి దూషణ మాటలకు దిగులు పడదు. ఈరోజు మనిషి ఎక్కువగా ఎదుటివాడు అనే మాటలకు భయపడుతూ ఉంటాడు, దిగులు పడుతూ ఉంటాడు. ఈ మధ్య నేను ఒక దైవజనులను దర్శించడానికి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్న మాట చాలా దిగులుగా ఉన్నాడు. ఈరోజంతా చాలా దిగులుగా ఉన్న పాస్టర్ గారు అన్నాడు. అదేంటి, ఏమైంది, ఏమైంది అంత దిగులుగా ఉన్నా అంటే, ఉదయము ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి గత 4 సంవత్సరాలని నాకు తెలుసు. అతనికి నేను ఎంతో కొంత నాకు తోచినంతగా హెల్ప్ చేస్తూ ఉంటాను, సహాయం చేస్తూనే ఉంటాను, మన ప్రార్థనలకు వస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి నన్ను రకరకాలుగా మాట్లాడాడు. అవి ఆ మాట నాకు చాలా బాధ కలిగజేసింది. చాలా దిగులుగా ఉంది, ఈరోజంతా దిగులుగా ఉందని ఆ పాస్టర్ గారు చెప్తున్నారు. అంటే ఈ పాస్టర్ గారిని ఒక వ్యక్తి ఎలాగా దిగులు పడేట్టు చేసేదంటే ఆయన యొక్క మాటల వల్ల. చూడండి, వారి దూషణ మాటలకు దిగులు పడద్దు. ప్రేమిస్తే ప్రేమించాడు, వచ్చినప్పుడల్లా ఎంతో కొంత సహాయం చేస్తున్నాడు. 4-5 సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తులు అని చాలా ప్రేమిస్తున్నాడు, అన్నం పెడుతూ చక్కగా ఏదో సహాయం చేస్తున్న ఆ మనిషి ఆ ప్రేమను తీసుకొని సంతోషంగా వెళ్ళకోకుండా ఆ సేవకుడినే రకరకాల మాటలు అన్నాడు. ఆ పాస్టర్ గారు చాలా బాధపడ్డాడు. ఈరోజు అంతా చాలా డిసప్పాయింట్తో ఉన్నాను, దిగులుతో ఉన్నాను. ఈరోజు మీరు రావటం, మీ ద్వారా కొన్ని మాటలు నన్ను ఎంతగానో బలపరిచింది, నాకు ధైర్యం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. చూడండి,
ఈరోజు ప్రతి మనిషిని గాయపరిచేది మాటలు, ప్రతి మనిషిని దిగులు పుట్టించేది ఎదుటివాడి మాటలు, ప్రతి మనిషిని దోషణ మాటతో వారిని దిగులుతోనూ భయంతోనూ గందరగోళం చేస్తారు. ఈ పాస్టర్ గారు పాపం అదే మాటలతో దిగులుతో దేవుడి నుంచి అదే దిగులుతో ఉండాలి. నేను వెళ్ళిన తర్వాత కొన్ని మాట ధైర్యంగా చెప్పిన తర్వాత చాలా ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేసుకున్నాం కాసేపు. నిజంగా చూడండి, ఈరోజు మనుషులు ఎదుటివాడి దగ్గర సహాయం పొంది కూడా మేలు పొంది కూడా మళ్ళీ ఆ వ్యక్తిని దూషిస్తున్నారు. అరే నాకు మేలు చేశాడు, ఈ మనిషిని దూషించకూడదు అని అనుకోవట్లా. మేలు పొందుకుంటున్నాడు, తిరిగి ఆ మనిషిని ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. ఇది సమాజం, లోకం అలా ఉంది. కానీ దేవుడు అన్నాడు, మనుషులు పెట్టు నిందకు ఏం చేయొద్దు, భయపడద్దు. వారి దూషణ మాటలకు మీరు దిగులు పడవద్దు. వారిని నేను ఏం చేస్తాను తెలుసా? వస్త్రము కొరికి వేసినట్టు చిమ్మట వారిని కొరికి వేసేసి బొద్దింగా గొర్రెబొచ్చును కొరికి వేసినట్లు వారిని కొరికి వేయను. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములను. వారిని నేనేం చేస్తానంటే, ఒక రకంగా చెప్పాలంటే వారిని నరకంలో తీసుకెళ్ళిపోతాను. అలా మాట్లాడిన వాడిని, అలా మన ఏడలా ప్రవర్తించిన వారిని, అలాంటి సమస్య నరకాన్ని తీసుకెళ్ళిపోతాను. అంటే వస్త్రము బట్టల్ని కొరికి వేసే చిమ్మట ఎలాగైతే కొరికి వేస్తుందో, గొర్రెబొచ్చు బొద్దింకా గొర్రెబొచ్చుని కొరికినట్లా కొరికి వేసి అలాగా వాళ్ళు పతనమైపోతారా, నాశనం అయిపోతారా? ఎవరో మనుషులు దూషించేవారిని దూషిస్తూ వాళ్ళని దిగులు పెడే విధంగా మాట్లాడుతూ వారికి రకరకాలుగా బాధ కలిగి చేసిన వారిని దేవుడు చూస్తూ ఊరుకోడు. వారికి ఒక రోజు ఖచ్చితంగా పనిష్మెంట్ వచ్చింది, వారు ఖచ్చితంగా దెబ్బలు పడతాయని వాళ్ళకి ఖచ్చితంగా. అయితే దేవుడు అన్నాడు, వారి మాటలకు నువ్వు దిగులు పడవు, వారు పెట్టే నిందలకు నువ్వు భయపడవు. అందుకే ఈరోజు దేవుడు అన్నాడు, యెషయా 41:10 దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుస్తాను. మరొక వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. 2వ దినవృత్తాంతములు 32:7 పాత నిబంధన 2వ దినవృత్తాంతములు 32:7 మనం చూసినట్లయితే, రెండవ దినవృత్తాంతములు 32:7 ఇక్కడ అంటున్నాడు, పేజ్ నెంబర్ 385, 32:7 చూస్తే, మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అషూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధము జరిగించుటకు మన దేవుడిని యెహోవా మన తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజుని హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిది. ఒకరోజు కొంతమంది శత్రువులు యూదారాజు అయిన హిజ్కియా యొక్క యూదారాజు మీదకి, ఈ యొక్క దేశం మీదకి వాళ్ళు యుద్ధానికి వస్తున్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళ మాటలకు చాలా భయపడిపోయారు. అప్పుడు యూదారాజు హిజ్కియా లేచి, వాళ్ళ యొక్క మాటలు మీరు భయపడద్దు, ఆ శత్రువుల యొక్క ఆలోచనలకు మీరు భయపడద్దు. వాళ్ళకి మాంస సంబంధమైన సహాయము కానీ, మాంస సంబంధమైన కండలు ఉండేమో, బలం ఉందేమో, మనకి అంతకంటే గొప్ప సహాయం ఉంది. మనకు అంతకంటే సహాయం చేసే దేవుడు మనకున్నాడు. మన పక్షమున యుద్ధం చేసే దేవుడు మనకున్నాడని హిజ్కియా ప్రజలు చెప్తున్నప్పుడు ఆ మాటలో ప్రజలు నమ్మారు, విశ్వసించినారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? 32 చూసినట్లయితే 20 రాజైన హిజ్కియా ఆమోజకుడైన యెషయా అన్న ప్రవక్తని ఇందుని గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా, యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులో పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా
అష్షూరు రాజు సిగ్గునందిన వాడే తన దేశమును తిరిగిపోయాడు. అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపారు. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజు సన్హెరీబు చేతుల నుండి, అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపుల వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణను యూదారాజు హిజ్కియా కానుక తెచ్చి ఇచ్చింది. అందువలన అతడు అప్పటి నుండి సకల జన దృష్టికి ఘనత పొందినవాడాయను. దేవునికి మహిమ కలుగుగాక. ఇక మనం చూసుకున్నట్లయితే ఏ మాటలైతే హిజ్కియా ప్రజలకు చెప్పాడో, భయపడొద్దు, దిగులు పడొద్దు, ఆ రాజు శత్రువు యొక్క రాజును చూసి మీరు దిగులు పడొద్దు, భయపడబాకండి, దేవుడు మన సహాయం చేస్తాడు, ఈ యుద్ధం మంద కాదు, దేవుడు చేస్తాడు అనే మాటలకు ఎగ్జాక్ట్గా ఆ యుద్ధంలో జరిగిన విషయం చేస్తాం. యెషయా అనే ప్రవక్త హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపించి శత్రువులందరినీ చల్లాచలు చేసి శత్రువులందరినీ నాశనం చేసేసాడు. అప్పుడు ఆ యొక్క రాజు, శత్రువు యొక్క రాజు, అష్షూరు రాజు ఓడిపోతున్నాము అని తెలుసుకుని ఏం చేశాడంటే ఆ సైన్యం నుంచి వెళ్ళిపోయి తన ఊరిలో ఉన్న తన ఆరాధించే విగ్రహారాధన గుడిలో కూర్చుంటాడు. అక్కడైతే ఎవరినైనా చూడరని వెళ్ళి ఆ గుడిలో దాక్కుంటాడు. అప్పుడు జరిగింది తెలుసా, ఆ అష్షూరు రాజు కడుపున పుట్టిన కొడుకే ఏం చేశాడంటే కత్తి తీసుకుని ఆ అష్షూరు రాజుని చంపేస్తాడు. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ జరిగిన గొప్ప కార్యం, వీళ్ళు అసలు ఆ రాజుని కొట్టలేదు, ఆ రాజును చంపలేదు, చివరికి కన్న కొడుకు చేతలే శత్రువు తెచ్చిపోయాడు. అలాగ దేవుడు చేశాడు. ఇప్పుడు వారికున్న దిగులు, వారికున్న భయం అన్నీ కూడా దేవుడు యూదారాజు హిజ్కియాకు తీసివేసేసాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, శత్రువు ఎప్పుడు మనల్ని భయపెట్టించి, సైతాను మనల్ని ఎప్పుడు కూడా భయపెట్టిస్తాడు, కలవర పెట్టిస్తాడు, భయం కలుగు చేస్తాడు, దిగులు. రేపు మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భర్త, నా కుటుంబ భవిష్యత్తు, ఒక దిగులు, చింత, వేదన ప్రతి మనిషిని సైతాను ఆ యొక్క ఊబిలోకి తీసుకెళ్తా ఉన్నాడు. అందుకే మనం దేవుని మాటలు వినాలి. ఎందుకయ్యా దేవుని మాటలు మనం వినాలి అంటే, ఎందుకయ్యా దేవుని మందిరానికి మనం రావాలి, వాక్యం వినాలి అంటే, ఇదిగో మనలో ఉన్న ఆ దిగులు పోవాలంటే, మనలో ఉన్న ఆ భయం పోవాలన్నా, మనలో ఉన్న కలవరం పోవాలంటే దేవుని వాక్యం మనం వినాలి. ఎందుకంటే ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యం నీకు ధైర్యం ఇస్తుంది, ఆ వాక్యమే నీకు నెమ్మది కలుగు చేస్తుంది. ఇంకా ఏ మాటలు కూడా ధైర్యం రాదు, ఏ మాటలు కూడా బలం రాదు. అందుకే హిజ్కియా రాజు యొక్క యుద్ధములో ఆ ప్రజలకు భయపడకోకుండా దిగులు పడుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి అభయం ఇచ్చి, యుద్ధం మీది కాదు నాది అని చెప్పి వారి పట్ల యుద్ధం చేసి శత్రువులు పారిపోయేట్టుగా చేసి, ఆ శత్రువు ఆలకు దేవుడి గుడిలో కూర్చుంటే తన కొడుకే వచ్చి తండ్రిని చంపేసినంత పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మేలు చేశాడు. అందుకే మనకి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా దిగులుతో మనం కూర్చోకూడదు. కానీ మన చింత యావత్తును ఏం చేయాలంటే దేవుని దగ్గర పెట్టాలి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. అందుకే మనం ప్రతిదీ కూడా ఈ సేవా జీవితంలో కూడా మాకు ఎన్నో దిగులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు ఏ విషయం కూడా భయపడను, ఒకటే పెట్టుకుంటాను, ఎంత దిగులున్నా, ఎన్ని భయం ఉన్నా నా దేవుడు నాకు తోడే ఉన్నాడు. మనుషులు ఈరోజు తోడు ఉండొచ్చు, మనుషులు ఈరోజు తోడు లేకపోవచ్చు. మనుషులు నమ్ముకుని మనము సేవ చేయట్లా, పరిచర్య చేయట్లా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడబాకు అంటాడు. సేవకుడు కూడా మనిషి కాబట్టి ఆయనకి ఎన్నో దిగుళ్ళు, భయాలు వచ్చినప్పుడు దేవుడే వారికి ధైర్యం ఇస్తా ఉంటాడు. మన మనుషులు, మన జీవితంలో ఎన్నో కలవరాలు వస్తూ ఉంటాయి, ఎన్నో భయము, ఆందోళనలు, ఎన్నో సమస్యలు, భవిష్యత్తు గురించి, పరిస్థితుల గురించి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను
మనలందరినీ కూడా ఏం చేస్తారంటే బలపరుస్తారు. ఏమన్నాడు తెలుసా? దిగులు పడవా, భయపడవా, నేను నీకు తోడే. మనకు తోడే ఉండే దేవుడు, మన పక్షమున వ్యాజ్యమడే దేవుడు ఎవరై ఉన్నారంటే ఆయనే, మన ప్రభు అయిన యేసు. కాబట్టి ఈరోజు ప్రతి దిగులు దేవుని చెప్తాం, ప్రతి చింతను దేవుని చెప్తాం, ప్రతి భయాన్ని దేవుని చెప్తాం, ప్రతి సమస్యను దేవుని చెప్తాం. ప్రభా నువ్వే నాకు సహాయం చేయి, నాకు ఈ దిగులు, కుటుంబం బిడ్డలు దిగులు, ఒకటే దిగులు పడుతూ ఉంటే సమస్య తీరదు. యాకోబు దిగులు పడుతూ కూర్చోలా, ప్రార్థన చేశాడు, ఉదయానికల్లా సమస్య తీరిపోయాడు. తర్వాత యెహోషువ దిగులు పడుతూ కూర్చోలా, ప్రార్థించాడు, ఉదయానికల్లా దేవుడు యెహోషువను బలపరిచి ముందుకు నడిపించాడు. అలాగే మనం చూస్తే ఇక్కడ హిజ్కియా రాజు కూడా దిగులు పడుతూ కూర్చోలా, ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన జవాబు పొందుకున్నారు, శత్రువులు దేవుడు సంహరించాడు. కాబట్టి ఈరోజు కూడా దిగులు పడుతూ కూర్చోవద్దు, ప్రార్థన చేద్దాం, దేవుడు మనం దీవించినగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు ఈ యొక్క వాక్యం ఇచ్చిన మనలో ఉన్న ప్రతి కలవరం, మనలో ఉన్న ప్రతి దిగులు అన్నీ కూడా దేవుడు తీసివేసే విధముగా మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక నిమిషం మనకు మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభువా, నాలోని కలవరాన్ని తీసివేయండి, నాలోని దిగులు తీసివేయండి, నాలోని భయాన్ని తీసివేయండి. అయ్యా, కుటుంబం గురించి, బిడ్డల గురించి, భర్త గురించి, భార్య గురించి, అయ్యా వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, సమస్యల గురించి, అయ్యా ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, అన్నిటి గురించి చింత, భయము నాలో ఉన్నాయి, వాటన్నిటి తొలగించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.